చాలామంది ముస్లింలు హిందువుల్ని కాఫీర్లు అంటారు. అసలు ఏంటి కాఫీర్లు? ఎందుకు కాఫీర్లు కాఫీర్లు అంటే కాఫీర్లు ఎందుకంత ద్వేషంతో కాఫీర్లు అంటారు? అసలు ఈ కాఫీర్లు అంటే ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే ఈ కాఫీర్ అనే శబ్దం కుర్ఫ్ అనే అరబిక్ శబ్దం నుంచి వచ్చింది. కుర్ఫ్ అంటే తిరస్కరించువాడు. తిరస్కరించువాడు అనే దాన్ని వీళ్ళు దాన్ని కాఫీర్ అంటున్నారు. కాఫీర్ అంటే ఈశ్వరుణ్ణి తిరస్కరించువాడు అన్న అర్థంలో వీళ్ళందరూ వాడుతున్నారు. అయితే ఈశ్వరుణ్ణి తిరస్కరించువాడు ఏంటి? ఈశ్వరుణ్ణి తిరస్కరించడం అంటే ఇప్పుడు హిందువులేమి ఈశ్వరుణ్ణి తిరస్కరించరు. ఈశ్వరుడు అంటే భగవంతుడు, దేవుడిని తిరస్కరించువాడిని కాఫీర్ అంటారు. ఇది కుర్ఫ్ శబ్దం నుంచి వచ్చింది. కుర్ఫ్ శబ్దం నుంచి వచ్చిన దాన్ని కాఫీర్ అనే శబ్దాన్ని తీసుకుని భగవంతుడిని తిరస్కరించువాడు అన్న అర్థంలో వాడుతున్నారు. అసలు హిందువులు భగవంతుడిని తిరస్కరించడం ఏంటి? ఒక దేవుడిని కాదు, ముక్కోడి దేవతల్ని మనం పూజిస్తాము. ఆఖరికి రాయిని రప్పని కూడా మనం భగవంతుడిగా పూజిస్తాం. అందువల్ల ఈ కాఫీర్ అనే శబ్దం ఎట్లా హిందువులకి వర్తిస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. బట్ ఏంటంటే వీళ్ళు అల్లాని తిరస్కరించువాడు అంటే ఈశ్వరుడు అంటే వాళ్ళ దృష్టిలో అల్లా కాబట్టి అల్లాని తిరస్కరించువాడు అన్న ఉద్దేశంలో ఈ కాఫీర్ అనే శబ్దాన్ని వాడుతున్నారు. కానీ ఇది తప్పు అని చెప్పి వాళ్ళందరూ కూడా మేధావి అని భావించే డాక్టర్ జకీర్ నాయకే చెప్పాడు. ఆ పేరు ఎవరైనా సరే అది రాము పేరుందా, రాజేష్ పేరుందా, లేకపోతే రహీం పేరుందా, ఏ పేరుందా అనేది కాదు. ఈశ్వరుణ్ణి తిరస్కరించేవాడు కాఫీర్, ఈశ్వరుడి వాక్యాన్ని తిరస్కరించేవాడు కాఫీర్ అని చెప్పి ఆయన చెప్పాడు. సో అందువల్ల మనం ఎప్పుడు ఈశ్వరుని తిరస్కరించే ప్రసక్తే లేదు హిందువులు అనేవారు. సో అందువల్ల హిందువులకి ఈ శబ్దం వర్తించదు. కానీ ఆ జాకీర్ నాయక్ చెప్పాడన్న విషయం మీరు కావాలంటే గూగుల్లో కూడా చూసుకోవచ్చు. అనేక వీడియోలు కూడా ఉన్నాయి. ఇదేం మేము చెప్పేదేం కాదు. సో జాకీర్ నాయక్ చెప్పిన మాట, అనేక మంది ముస్లిం మేధావులు చెప్పిన మాట, ఈశ్వరుణ్ణి తిరస్కరించేవాడు కాఫీర్. కానీ హిందువులు ఎక్కడ ఈశ్వరుని తిరస్కరించరు. ఒకే దేవుడు కాదు, ముక్కోటి దేవతలను పూజ చేస్తాం. సో అందువల్ల కాఫీర్ అనే శబ్దం వర్తించదు. సరే, అసలు ఇదేంటి? ఈ కాఫీర్ అనే శబ్దంని వాడుతున్నప్పుడు కనీసం ఆలోచించాలి కదా, ఎందుకని ఆలోచించరు? సరే, ఇంకొకటి ఏంటంటే సరే అనేశారు, కాఫీర్ అనేశారు కానీ ఇందులో విచిత్రం ఏంటంటే ఈ ముస్లింల్లోనే ఒకళ్ళనొకళ్ళు కాఫీర్ అని అంటారని పెద్దలందరూ చెప్తున్నారు. ముస్లిం పెద్దలు మాట్లాడిన మాటలే. ఇందులో ఈ ముస్లింల్లోనే రకరకాల వాళ్ళు ఉన్నారు. దేవబందీలు పరేవీల్ని కాఫీర్ అంటారు. ఈ పరేవీలు దేవబందీల్ని కాఫీర్ అంటారు. ఈ దేవబందీలు పరేవీలు కలిసి అల్హదీసుని కాఫీర్ అంటారు. ఈ అల్హదీస్ ఏమో ఈ దేవబందీల్ని పరేవీల్ని వీళ్ళందరినీ కూడా కాఫీర్ అంటారు. మరి ఈ ముగ్గురు కలిసి షియాల్ని కాఫీర్ అంటారు. షియాలేమో ఈ ముగ్గురిని కాఫీర్ అంటారు. అంటే నలుగురు కూడా దేవబందీలు, పరేవీలు, అల్హదీసు, షియాలు వీళ్ళు నలుగురు కూడా వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళు కాఫీర్ అనుకుంటారు. ఇలా ఒకళ్ళు కాఫీర్ అనుకునే వాళ్ళు నలుగురు కలిసి హిందువుల్ని కాఫీర్ అంటారు. ఇది ఏంటి? ఏమన్నా అర్థంగా? అసలు నిజంగా కాఫీర్ అనే శబ్దం ఎవరికి వర్తిస్తుంది అన్నది ముందు ఈ ముస్లింల్లో ఎవరైతే ఉన్నారో ముస్లిం ఒకళ్ళొకళ్ళు తెలుసుకోవాలి. అసలు ఇస్లాం అంటేనే, ఇస్లాం అనే పదానికి అర్థం దేవుడి ముందు తల వంచుట. అలాగే ముస్లిం అంటే అర్థం భగవంతుడి ముందు తలదించుకునేవాడు, తల వంచువాడు. మీరు మసీదులకి వెళ్తే అక్కడ తల వంచి ప్రార్థనలు చేస్తారు. ఎవరైతే ఈశ్వరుడికి ముందు తల వంచి ప్రార్థన చేస్తారో వారు ముస్లిం. హిందువులందరూ చేస్తారు ఇదే పని. ప్రతి గుడికి వెళ్ళి అక్కడ మొక్కుతారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, ఈశ్వరుడి ముందు తల వంచుతారు. అంటే యాక్చువల్గా ఇస్లాం దృష్టిలో కానీ, యాక్చువల్గా ఒరిజినల్ ముస్లింల దృష్టిలో కానీ ప్రతి హిందువు కూడా ముస్లిమే అవ్వాలి, ప్రతి హిందువు కూడా ఇస్లామిస్టే అవ్వాలి. మరి కాఫీర్ ఎట్లా అంటున్నారు? ఇస్లాం నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా తల ఉంచుతారో, భగవంతుడి ముందు తల ఎలా ఉంచుతారో, అలాగే ఈశ్వరుడి ముందు హిందువులు కూడా తల వంచుతారు.
అంటే నిజమైన ఇస్లాం ప్రకారం చెప్తే వీళ్ళందరూ కూడా ఇస్లామిస్ట్ కింద లెక్క కదా. మరి వీళ్ళని కాఫీర్ ఎందుకు అంటున్నారు? పోనీ ముస్లిం అనే పదాన్ని తీసుకుంటే మీ ముస్లిమ్స్ ఎవరైతే భగవంతుడి ముందు, ఈశ్వరుడి ముందు, అల్లా ముందు తల వంచుతున్నారో, అలాగే హిందువులు కూడా వాళ్ళు నమ్మే ఈశ్వరుడి ముందు తల వంచుతున్నారు కదా. ఆ లెక్కన వాళ్ళు ముస్లింలే కదా. ఒక ముస్లిం అయిన ముస్లింని ముస్లిం కాదు కాఫీర్ అన్నట్టు అంటాడు. ఒక ఇస్లాం నమ్మేవాడు ఇస్లాం మతం ఏదైతే చెప్తుందో ఆ విధంగా భగవంతుడి ముందు తలకాయ ఉంచేవాడిని కాఫీర్ అన్నట్లు అంటాడు. సో ఇదంతా కూడా నిజంగా భగవంతుడిని ఇస్లాం ప్రకారం భగవంతుడిని నమ్మేవాడు, నిజంగా నేను ఒరిజినల్ ముస్లింని అనుకునేవాడు కూడా ఎవరు కూడా ఇట్లా అనడానికి అవకాశం లేదు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎక్కువ మంది ఈ భాషని హిందువుల వైపు ఆడుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఈ సౌదీ అరేబియా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఇరాక్ వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అసలు వీళ్ళందరూ ఒరిజినల్ ముస్లిమ్స్ కాదని వాళ్ళు అంటారు. అలా ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు అనిపించుకునే వాళ్ళు హిందువుల్ని కాఫీర్ అంటారు. చూసారా? అందువల్ల ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే సరిగ్గా భగవంతుడిని అర్థం చేసుకోలేని పరిస్థితి వల్ల, సరిగ్గా అల్లాని అర్థం చేసుకోలేని పరిస్థితి వల్ల, సరిగ్గా ఖురాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి వల్ల కొన్ని తెలిసి తెలియక మాట్లాడే మాటలు, వాడుకలోకి వచ్చేసే మాటలు, మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే వాడుకుంటున్న మాటలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒక ముస్లిం ఇంకో ముస్లింని కాఫీర్ అనుకుంటున్న మాటలు, అవి హిందువుల మీద ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులకి వర్తించవు. కాబట్టి ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ హిందువు కూడా కాఫీర్ కాదు. అసలు ముందు వీళ్ళు అసలు ఎవరు కాఫీర్లు కాదు తెలుసుకుంటే అల్ హదీజు, షియాలు, దేవబందీలు, పరేవీలు వీళ్ళు అసలు ఎవరు అసలు దేవుణ్ణి నమ్మేవాళ్ళు, లేదా ఎవరు దేవుణ్ణి తిరస్కరించేవాళ్ళు అని చెప్పి వాళ్ళ ముందు వాళ్ళు తెలుసుకుంటే తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడచ్చు. సో ఇదంతా కూడా అవగాహన లేనితనం వల్ల జరుగుతున్నది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఏ హిందువుని కూడా కాఫీర్ అంటానికి అవకాశమే లేదు. ప్రతి హిందువు ఈశ్వరుడి ముందు తల వంచుతాడు.